అయితే చాలామంది ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారనమాట. అసలు మహాభారతం చరిత్రేనా? అది స్టోరీ కూడా అయ్యుండొచ్చు కదా! హ్మ్. మేము వై షుడ్ వి ఇప్పుడు రామాయణం కూడా చాలామంది ఇలా ప్రశ్నించారు. అవును. ఇలా ప్రశ్నించినప్పుడు కొన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్ కొంతమంది ఇచ్చారు. అవును. సో, ఇది ఎన్నో యుగంలోది. అవును. ఎన్నో యుగంలో జరిగిన రామాయణం ఇప్పుడు మనకి పుస్తకాల రూపంలో ఉంది, గ్రంథ రూపంలో ఉంది అనేది. అవును. అలా మహాభారతానికి సంబంధించి కూడా మనకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మనం ఎలా ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్పాలి? ఫస్ట్ సనాతన ధర్మం విశ్వాసం మీద ఆధారపడి ఉంటది. చెప్పాను కదా ఇంతకుముందే. అమ్మ మీద ఉండే విశ్వాసం ధర్మం మీద ఎప్పుడైతే ఉంటదో క్వెషన్ చేయడం మానేస్తాం. లేదు ప్రతిదానికి ప్రూఫే కావాలి అనంటే మహాభారతంలో ఎక్కడైతే ద్వారక ఉంటదని చెప్పారో అక్కడ ఉంది కదా! హ్మ్. దాన్ని తీయడానికే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అంత తీరిక లేదు. డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. అలాంటిది ఇప్పుడు రామాయణమే తీసుకుందాం. వాయు పురాణంలో ఒక శ్లోకం ఉంటది. హ్మ్. త్రేతాయుగే చతుర్వింశే రావణః తపసః క్షయత్ రామం దాశరథిం ప్రాప్య సగనః క్షయామి యావనని. ఇక్కడ హ్మ్. ఏముంది? త్రేతాయుగే చతుర్వింశే అని ఉంది. 24వ త్రేతాయుగంలో రామాయణం జరిగింది అని. హ్మ్. 24వ త్రేతాయుగంలో పుట్టిన రాముడి చేతిలో 22వ కృతయుగంలో పుట్టిన రావణాసురి సంహారం జరిగింది అని. హ్మ్. ఇప్పుడు మనం ఉన్నది 28వ మహాయుగంలో. హ్మ్. ఇక్కడ నుంచి మీరు వెనక్కెళ్తే ఒక మహాయుగం అంటే 4 యుగాస్. 4 అవును. యుగాస్ కలిపితే 43,20,000 ఇయర్స్ వస్తాయి. అలా మీరు 28th మహాయుగంలో కలియుగంలో ఉన్నాం మనం. హ్మ్. మహాభారతం జరిగింది 28th మహాయుగం ద్వాపర యుగంలో. హ్మ్. రామాయణం జరిగింది 24వ మహాయుగం హ్మ్. త్రేతాయుగంలో. ఇలా మీరు వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్తే 1,94,00,000 సంవత్సరాలు వస్తది. హ్మ్. ఎంతగనం మంది తవ్వుతారు భూమిని? తవ్వుతారా? గవర్నమెంట్ అంత ఇన్వెస్ట్ చేస్తదా? అస్సలు చేయలేం కదా! 5,000 సంవత్సరాల క్రితం ద్వారకాని ఆర్కియాలజికల్ సైట్ అని చెప్పి ఎక్స్కవేట్ చేయడానికే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. హ్మ్. 1,94,00,000 సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం మీద గవర్నమెంట్‌కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటదా? ఎందుకు అనంటే ఇది హిందువులు ఎక్కువ ఉండే భూమి భారతదేశం మాత్రమే. హ్మ్. విశ్వాసం మీద నడుస్తది కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమనుకుందంటే ఇక్కడ విశ్వసించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుందేమో. మళ్ళీ ఇంకోటి అట్లా మీరు తీసుకుంటే టెక్టోనిక్ ప్లేట్స్ అని కంట్రీస్ అన్ని సెపరేట్ అయిపోయాయి. ఒకప్పుడు అతుక్కొని ఉంటుండే. అవును. టెక్టోనిక్ ప్లేట్స్ ఈ డ్రిఫ్టింగ్ వల్ల కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ వల్ల సెపరేట్ అయిపోయినాయి. హ్మ్. మధ్యలో సముద్రం వచ్చేసింది ఇట్లా చెప్తారు. హ్మ్. అందుకే మీరు చూస్తే రామాయణం గుర్తులు పెరులో కూడా ఉంటాయి. హ్మ్. మహాభారతంకి కూడా అట్లానే ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం దగ్గర ఒకటి ఉంటుంది ఊరు. హ్మ్. ఆన్ ది వేలో మనం వచ్చేటప్పుడు పాండవుల గుట్ట అంటాం. హ్మ్. పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉంటాయి. హ్మ్. లేదు మీరు రామేశ్వరంకి వెళ్ళండి. హ్మ్. పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉంటాయి. హ్మ్. ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే శ్రీకాళహస్తి ఇవన్నీ క్షేత్రాల్లో పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి. మహానందిలో కూడా ఉన్నాయి. అవును. సో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా! హ్మ్. సరే ఒక స్టోరీ ఎవరు రాశారు అనుకుందాం. ఇప్పుడు దక్షయజ్ఞం అనేది మనకి ద్రాక్షారామంలో జరిగింది. హ్మ్. దక్షారామంలో. హ్మ్. ఇదే దక్షయజ్ఞంకి సంబంధించిన ఇంకొక గుడి మనకి మహారాష్ట్రలో కొల్హాపూర్ దగ్గర ఉంటది. హ్మ్. కోపేశ్వర ఆలయం అని చెప్పి. హ్మ్. ఇక్కడ స్టోరీ చూడండి. సతీ అమ్మవారు ఇక్కడ అగ్నిలోకెళ్లారు. కోపేశ్వర ఆలయంలో దాని కోపేశ్వర్ అని ఎందుకు పేరొచ్చింది? ఇక్కడ ఆగ్రహంగా ఉన్న శివుడిని విష్ణుమూర్తి అక్కడికి తీసుకెళ్ళి శాంతింపజేశారంట. హుహుహు. అలా మీరు చూస్తే మన ఏ గుడిలో 2 చరిత్ర కూడా ఒకటుండదు. అవును. మరి రాసినవాడు ఎంత తెలిసుంటే రాస్తాడు చరిత్ర. హ్మ్. ఈ గుడి ఒకటి పెట్టాడు, ఈ గుడి ఒకటి పెట్టాడంటే ఇదే చరిత్ర ఇక్కడ కూడా రాయాలి కదా మరి. ఎందుకు కరెక్ట్. రాయలేదు? ఇక్కడ చరిత్ర వేరు, అక్కడ చరిత్ర వేరు. హ్మ్. రెండిటికి మాత్రం ఒకటే చరిత్ర. లింక్ కానీ ఉంటుంది. జరిగిన ఇన్సిడెంట్ వేరు. హ్మ్. అది మన ఇది. అంటే లైక్ అందుకే అంటున్నా. మనం డీప్‌గా తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా తెలుస్తా ఉంటాయి. హ్మ్. అంత డీప్‌గా తెలుసుకునే ఓపిక, తీరిక ఎవరికీ లేదు కాబట్టి అది కథ అంటున్నారు. సరే కథనే అనుకుందాం. హ్మ్. వ్యాసుడు 1,00,000 శ్లోకాలు రాశారు గదా! హ్మ్. వాల్మీకి మహర్షి గూడా రాశారు. అందులో ఉన్న క్యారెక్టర్స్ గూడా మనకి మహాభారతంలో కనిపిస్తాయి. హ్మ్. అట్లా అని చెప్పి ఈగోతో పోయి వాల్మీకి మహర్షి రాసింది కొట్టేసి ఈయన ఇలా గాదు ఇలా చేశాడని చెప్పి మహాభారతంలో వ్యాసుడు ఎక్కడన్నా రాసారా? లేదు లేదే. కదా! ఆయన అక్కడ ఏదైతే రాసారో మహాభారతంలో రామాయణం ఉంటుంది. అవును. అక్కడ ఆయన ఏదైతే రాసారో దానికి లింక్ చేస్తూనే రాసారు తప్ప ఆయన ఆయన రాసింది తప్పు అని కొట్టేసి ఈయన ఈగోతో ఇంకొకటి రాయలేదు. అవును. అంటే ఇద్దరు ఒక టైమ్ లైన్‌లో లేరు. అవును. వ్యాసుడు 5126 ఇయర్స్ బ్యాక్ అంటే కలియుగం స్టార్ట్ అయ్యి 34 సంవత్సరాల ముందు ఆయనున్నారు. ఆ! 1,94,00,000 సంవత్సరాల క్రితం అంటే వాయు పురాణం ప్రకారం. వాల్మీకి మహర్షి ఉన్నారు. ఇద్దరు ఒక దగ్గర కూసోలే. ఇద్దరు ఒక దగ్గర డిస్కస్ చేయలే. హ్మ్. కానీ ఆ స్టోరీకి, ఈ స్టోరీకి లింకులుంటాయి. హ్మ్. ఎలా ఉంటాయి? ఇక్కడ మీరు ఆలోచించండి. వ్యాసుడు ఒక గొప్ప డైరెక్టర్, ఒక స్క్రీన్ ప్లే, ఒక రైటర్ ఎన్ని ఉంటాయి చాలా. కదా! మరి అవును. అయినంతలో ఆయనే రాసారు ఇది ఇతిహాసం అని. అవును. ఇతిహాసం ఇది ఇలాగే జరిగింది అని. హ్మ్. మరి మనం వ్యాస పౌర్ణిమ చేసుకుంటాం.
అలాంటప్పుడు వ్యాసుని విశ్వసించడానికి తప్పేంటి? హ్మ్. సరే ఆయన రాశారు, కథే రాశారనుకో. దాంట్లో నుంచి చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. మహాభారతం అర్థమైన వాడు అన్నదమ్ములతో కలిసి ఉంటాడు. హ్మ్. అది కథ అనుకున్నా సరే, ఇతిహాసం అనుకున్నా సరే. హ్మ్. అర్థం కానివాడు, ఆ సోల్ అనేది అర్థం కానివాడు అన్నతో గొడవ పడతాడు, తమ్ముడితో గొడవ పడతాడు, రేపు పొద్దున్న నాన్నని కూడా కొడతాడు. హ్మ్. ప్రాబ్లం ఎక్కడుంది? అనుకునే దాని మీద ఉంది. హ్మ్. మహాభారతంలో తప్పు లేదు. ఇప్పుడు మీరు వేరే రిలీజియన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఖురాన్ ఫాలో అవుతూ హ్మ్. ఖురాన్లో మహమ్మద్ ఏదైతే చేశారో వీళ్ళందరూ అవి ఫాలో అవుతారా? అవుతే వాళ్ళ జీవితం ఏమవుతుంది? అవును. యేసు ప్రభునే ఫాలో అయ్యారు అనుకోండి, హ్మ్. 3 మేకులు కొట్టుకోవడం తప్ప అవును. ఇంకా ఆడి లైఫ్లో మార్పు అనేది ఏం రాదు. మా దేవుడు ఇది సాక్రిఫైసే చెప్పారు కదా! కాబట్టి మీరు ఇది వినాలంటారు తప్ప హ్మ్. మన చరిత్ర ఏం చెప్తుంది? హ్మ్. రామాయణం రాముడు చేసింది చేయమని చెప్తుంది. ఎందుకంటే రాముడు పరిపూర్ణ మానవుడు. హ్మ్. శ్రీకృష్ణుడు డైరెక్ట్ భగవంతుడే. హ్మ్. శ్రీకృష్ణుడు చెప్పింది చేయమని చెప్తుంది, రాముడు చేసింది చేయమని చెప్తుంది. హ్మ్. అలా చెప్పినవి ఇంకేమైనా ఉన్నాయా? లేదు కదా. రైట్. ఇప్పటికీ స్టిల్ మనం పెళ్లి పత్రికల మీద సీతారాముల ఫోటో వేసుకొని వేసుకున్నాకే పెళ్లి పత్రిక ప్రింట్ చేస్తున్నామనంటే హ్మ్. వివాహ వ్యవస్థకి శ్రీరాముడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. దశరథుడికి 3 భార్యలు, హ్మ్. కానీ శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. ఎందుకంటే పరిపూర్ణ మానవుడిగా వచ్చారు. హ్మ్. మానవుడు ధర్మం పాటిస్తే ఏ స్థాయికి వెళ్తాడో నేను చూపిస్తా అన్నారు. అలాంటిది ఆయన 2 భార్యలను చేసుకుంటే మన వాళ్ళు ఏం చేస్తారు? క్షత్రియ ధర్మం, అది క్షత్రియ ధర్మం, ఆయన 2 భార్యలను చేసుకోవచ్చు, 3 భార్యలను చేసుకోవచ్చు. హ్మ్. అదేం చేస్తారు అప్పుడు జనాలు మన వాళ్ళు? రాముడు చేసింది చేయమని చెప్పారు కాబట్టి నేను కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటాడు. అందుకే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఆ రామాయణం నుండి రాముడు నడిచిన బాట రాముడు చేసినట్టు చేయాలి. హ్మ్. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పింది చెప్పింది మాత్రమే చేయాలి. ఎందుకంటే చిటికనేల మీద గోవర్ధనగిరి ఎత్తారు. మనం ఎత్తగలుగుతామా? ఆబ్వియస్‌గా. అదే రాముడు ఆ! ఇంట్లో బంగారు మంచం మీద మెత్తటి పాన్పు మీద పడుకున్న రాముడు విశ్వామిత్రుడితో పాటు వెళ్ళాల్సొస్తే దర్భాసనం మీద పడుకున్నారు. అది మనం జేయొచ్చు. అవును. శ్రీకృష్ణుడు హ్మ్. చాలా మైండ్ గేమ్ ఆడతారు. హ్మ్. రాముడిది మైండ్ గేమ్ ఏమి ఉండదు. మనము శ్రీకృష్ణుడిలాగా చెయ్యొచ్చు. హ్మ్. కానీ శ్రీకృష్ణుడి తత్వమే డిఫరెంట్. ఆ తత్వం అర్థమైనప్పుడు మనం శ్రీకృష్ణుడి స్థాయిలో లేం కాబట్టి ఆయన చేసిన పనులన్నీ మనం చేయలేమని ఫిక్స్ అవుతాం. హ్మ్. రాముడు అలా కాదు. హ్మ్. ముందేం జరుగుతుందో తెలీదు. హ్మ్. ఎదురు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసుకుంటూనే వెళ్ళారు. కానీ శ్రీకృష్ణుడు హ్మ్. ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే తెలుసు ఆయనకి. అవును. అంతే కదా. అందుకే కరెక్టే. ఆయన పరిపూర్ణ అవతారం, రాముడు పూర్ణ అవతారం. హ్మ్. అలా. సో ఓకే. అది ఇతిహాసమైనా, కథ అయినా మన లైఫ్‌ని చెడగొట్టట్లేదు కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతే తప్పేం లేదు.